సార్ ఇది అనుకోకుండా జరిగేవి కొన్ని జరుగుతాయండి. దానికి ఎవరిని అంటే ఒకరిది మిస్టేక్ అనడానికి లేదు. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అంతే. ప్రజెంట్ ఎయిర్ ఇండియాలో వచ్చాము. మాకు బాగానే జరిగింది ప్రయాణం. అది అందరూ కొంచెం భయపడ్డారు కానీ బాగానే అయింది. సో ఫ్లైట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ బట్టి మీరు జర్నీ ఇప్పుడు ఉంది. సో ఏమైనా భయపడ్డారా? అదే అండమాన్ నుంచే వచ్చాము మేము. కొంచెం అదే నర్వస్ అయ్యారు చాలామంది. బట్ పర్లేదు, ఓవరాల్గా జర్నీ అయితే బాగానే అయిపోయింది. ఇంకా అలా అయితే ఏది చేసుకోలేం కదండి. రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతుంటాయి. బట్ మళ్ళీ మనం ట్రావెల్ చేయాలి, మన లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలంటే డెఫినెట్గా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మనం అయ్యో అని బాధపడి మళ్ళీ ముందుకెళ్ళడమే తప్ప లైఫ్ అక్కడ ఆగిపోవడానికి లేదు కదా. సో వీ హ్యావ్ టు మూవ్ ఆన్. సో నిన్న జరిగిన సంఘటన అయితే చాలా దురదృష్టకరం. సో వీ ఫీల్ సారీ ఫర్ దట్. జాగ్రత్తలు అంటే ఏం లేదండి, జస్ట్ టెక్నికల్ ఇష్యూస్ ఏమీ లేకుండా ముందుగానే ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు టెక్నికల్ ఇష్యూస్ లేకుండా పైలట్స్ కొంచెం జాగ్రత్త పడితే, ఆల్రెడీ ఇప్పుడు పెద్ద సంఘటన జరిగింది కాబట్టి త్రూఅవుట్ ఇండియా కానీ ఇంటర్నేషనల్ వైడ్ కానీ ఎయిర్పోర్ట్స్లో ఇలా జరిగింది కాబట్టి ఫ్లైట్స్ అన్నీ కూడా బిఫోర్ టేక్ ఆఫ్ కొంచెం చెక్ చేసుకొని స్టార్ట్ అయితే ఇంకొంచెం మేబీ బెటర్ రిజల్ట్స్ ఉండొచ్చు. అది అయి ఉండొచ్చు. బట్ స్టిల్ మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది డెఫినెట్గా. ఇది స్టార్ట్ అయ్యే ముందు కాదు, యాక్చువల్గా అండమాన్లో ఈ న్యూస్ తెలిసాక ఓకే నెక్స్ట్ డే అంటే ఈరోజే మాకు ఫ్లైట్ కదా, చాలా భయపడ్డాం. నిజంగా నేనైతే భయపడ్డాను, ఎలా అవుతుందో ఏంటో జర్నీ ఇమీడియట్గా కదా అని. బట్ ఓవరాల్గా గుడ్, బాగానే అయింది జర్నీ అయితే. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే మాత్రం చాలా షాకింగ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు బేసిక్గా. పాపం చాలా డ్రీమ్స్తో అందరూ వెళ్ళి అందరి స్టోరీస్ చూస్తున్నాము. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. పాపం అదే మెయిన్, అందరూ దాని గురించి ఎక్కువ ఇదవుతున్నారు. అది చాలా బాధాకరం అసలు నిజమైంది. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వచ్చే ముందు ఎట్లాంటి ఫీలింగ్స్ అంటే డెఫినెట్లీ, ఎందుకంటే ఆల్రెడీ అండమాన్లో కూడా వెదర్ కూడా బాగాలేదు. సో ఆ టెన్షన్ కూడా కొంచెం ఉంది. జస్ట్ నిన్నటి నుంచి వర్షం అయితే ఎక్కువ స్టార్ట్ అయింది. మా ట్రిప్ అంతా బాగానే అయింది. జస్ట్ లాస్ట్ నైట్ నుంచి కొంచెం హెవీ రైన్స్ ఉన్నాయి. కొంచెం మూమెంట్ అది కూడా స్టార్టింగ్ టేక్ ఆఫ్ టైంలో కొంచెం భయపడ్డాం. బట్ ఓవరాల్ గుడ్, అంతా బాగానే అయింది. మెయింటెనెన్స్ చూసుకోవాలి, ఫ్లైట్ మెయింటెనెన్స్ బిఫోర్ బోర్డింగ్ అన్నీ చెకింగ్ అన్నీ ఉండాలి, మెయిన్ అది. బట్ ఏదైతే అయ్యిందో అదైతే అన్ఎక్స్పెక్టెడ్, వీ కాన్ ప్రెడిక్ట్ అండి అది. అలా అని మనం ట్రావెల్ చేయలేని దేంట్లో దేని మీదైనా ట్రావెల్ చేయాలి కాబట్టి మనకు తెలీదు, లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అంటారు కదా. అలాగా నిన్న జరిగింది అయితే అన్ఎక్స్పెక్టెడ్. ఏదైనా అండి మనకి రాత అంటారు కదా, అదంతే, మనం దేన్ని ఆపలేము. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరి చేతిలోని లేదు. సో అంతే, గో విత్ ద ఫ్లో లైఫ్ అంతే. ఓవరాల్ జర్నీ వాజ్ ఫైన్ అండి. ఇప్పుడైతే సేఫ్గా తీసుకొచ్చారు పైలట్స్, అంతా బాగుంది ఎయిర్ ఇండియా. మా అబ్బాయి వెళ్తున్నాడు హైదరాబాద్ టు యూఎస్. నిన్న గుజరాత్లో జరిగిన అహ్మదాబాద్లో జరిగిన ఈ నేపథ్యంలో ఈరోజు ప్రయాణం. అవును, ఏమైనా టెన్షన్ పడ్డాం కానీ కంపల్సరీగా వెళ్ళాల్సిందే, తప్పదు కాబట్టి వెళ్తున్నారు. ఫ్లైట్ డిలే అయింది, ఇంకొంచెం టెన్షన్గా ఉంది. మళ్ళీ అక్కడ కనెక్షన్ ఫ్లైట్ అందుతుందా లేదా అదొక ఇది. సో ఇట్లాంటి ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఏమైనా కొంచెం ఈ జర్నీ ఎందుకు నెక్స్ట్ టైం చూద్దాం అట్లా ఏమైనా అనిపించింది? ఇంకా అది లేదు, ఇప్పుడు వెళ్ళాల్సిందే ఆఫీస్ పని మీద. అదే ఆగిపోతే ఆగిపోవచ్చు కానీ వెళ్ళాల్సిందే. పిల్లలు ఉన్నారు, కోడలు మనవరాళ్ళు ఉన్నారు, బాబు వెళ్ళాడు అన్నట్టు. అది ఇంతకుముందు బస్సులు ట్రైన్లే ఉండేవి, ఇప్పుడు ఫ్లైట్ కూడా ఎక్కువైతున్నాయి. లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు మీట్లో ఎట్లాంటి భావన కలిగింది? ఏ రకమైన ఏం లేదు, ధైర్యంగానే మరి పంపించాను. అది ఎట్లాంటి సేఫ్టీ మెథడ్స్ పాటిస్తే బెటర్ అంటే ఇట్లాంటి ప్రమాదాలు చూడలేదు? ముందు టేక్ ఆఫ్ ముందు అన్నీ చెకప్ చేసుకుంటారు కదా, ఫ్లైట్ చెకింగ్ అది. తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ ఉంది అని అంటున్నారు, అది కూడా చెక్ చేసుకోవాలి ముందు. మరి పైలట్లు వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీస్ అవన్నీ చూసుకొని చేసుకోవాలి. ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, వందల మంది డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి
బయటకే ఎక్స్ప్రెస్ చేయలేం కానీ లోపల ఎవరిది వాళ్ళకి ఉంటుంది. అది జాగ్రత్తగా దిగాలి అని. ఈ టర్బైన్స్ వచ్చినప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది, వెళ్తున్నామా లేదా అని. అది మన సేఫ్గా వచ్చాము, వెళ్ళాము. అది సో బోయింగ్ ఎక్కువగా ప్రమాదాలు పడుతుంది. అవును, సో ఎందుకు అట్లా ప్రమాదం జరుగుతున్నాయి వీటికి? పాత ఫ్లైట్లు అయి ఉండొచ్చు, లేకుంటే సరైన చెక్కింగ్లు అవి లేకపోవచ్చు, కొంచెం కేర్లెస్గా ఉన్నారేమో. అండ్ వాళ్ళకు కూడా ఉంటుంది, ఇంతమందిని తీసుకెళ్తున్నామంటే కేర్ఫుల్గా ఉండాలని. బై ఛాన్స్ ఏదైనా అవ్వచ్చు, ఎవరిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. టెక్నికల్ ఇష్యూస్ అదే ఉండొచ్చు.